తయారు చేసిన ఈనాడు తమ్ముడా పై కోణం గుర్తున్నది. కాకపోతే తమ్ముడు నువ్వు బండారుతో నక్కమాను నక్కరాజమ్మయ్య తమ్ముడా అల్లు కొమ్ము బండారు కొమ్ము తీసుకొచ్చి బండారుతో తమ్ముడు నక్కమాను కాబట్టి అదే బండారు తీసుకొచ్చి తమ్ముడా నా యొక్క బోనాడికి 7 బోనాలకు తమ్ముడ పూజలు కడుతుంటే ఆ పూజ కట్టే బోనం తీసుకొని సత్యమంతా సరికాలు ఉండబోతా మన ఉన్న బత్తకు తమ్ముడా మా నేడు ఉండబోయి రేపు కట్టి గుర్తున్నా బోనాడికి పూజలు కట్టారు తమ్ముడా సాయిలు ఎల్లం మేషా సింగ 20 రూపాయల బారు అయితే ఇవాళ ఏనాడు బారము రాత్రికి కట్టారు సంజయ పిల్లలు తీసుకొని ఏనాడు పోతున్నావా ఎల్లమ్మ ఎలా బోనాడి పూజ నేను భయవాడిని ఉన్నా ఎల్ల భయవాడి పూజ బరక తక్కువ ఉంటది నా 8 గమనించి పక్కన నుండి పవిత్రులు గమనించి ఏ పని నేను ఏ పని గుర్తి కాబట్టి కనసారి చెప్పినట్టే నీకు పొలాన్ని పోయి కడతాను. అయ్యో ఇటువంటి మాట వారి రవరాజు మల్లయ్య ఏమో పుడితే ఆ రేడికి ఎల్లమ్మ వారి ఎన్నుకున్న ఏర్పడి గమలు తీసింది 7 గమలు తీసిన అయ్యా ఏ పనాలు ఎరింది ఏ పనాలు ఇది వారి ఏ పనాలకు వారి 7 గమలు ఇచ్చింది 7 గమలు గుర్తి వారి రవరాజు మళ్ళీ లోపల గమల తప్ప నేను అడగట్టి గమల దర్శనం వెనుక ఎల్లమ్మ గమ గట్టి ఇక్కడ దారి వేసింది తమ్ముడా మల్లయ్య రావణ కాలంలో ఇక్కడ పూలకు పుట్టే ఎందుకు పెరిగేది ఉంది కళ్యాణ వ్యాపారము పుట్టి పెరిగిన తర్వాత ఇల్లు కట్టుకుని తమ్ముడా ఇల్లు లోపల వారు శివదేవి గద్దె వేసుకునేది శివదేవి గద్దె వేసుకుని తమ్ముడా నీతో నేనుంటున్నా నాతో నువ్వు ఉండాలి మన ఇద్దరు పూజలు తమ్ముడా ఎలాగ పూజలు నడుస్తుంటాయి అయ్యో ఇటువంటి మాట వారి 2 ఏళ్ళ చెప్పిందో తమ్ముడా నువ్వు లోకమైన వారి ఒక్కవాడే పుట్టి రాములు ఎల్ల మేషాలు సింగరేశ్వర రూపాయల బారు ఒక్కవాడే పుట్టి తమ్ముడా మల్లయ్య పట్నాలు ఎల్లమ్మ పట్నాలు వేసుకుంటా తిరునాథులో పట్టమని నువ్వు బతుకమని చెప్పి దీవరాత్రి అవగట్టి వారి కనసారి ఏనాడు చేసిందాం రవరాజు మల్లయ్య కవగటి కనసారి ఏనాడు చేసిందాం 7 బోనాలకు రవరాజు మల్లయ్య పూజలు ఎట్లా కడుతుండు మల్లయ్య తండ్రి ఇప్పుడే పోనాడు పూజ వచ్చి రమరాజు మల్లయ్య రమరాజు మల్లయ్య తండ్రి రవరాజు మల్లయ్య తండ్రి ఈ పొనముట్టి పొను చిన్న పెట్టినా ఇక పొనం ఎత్తుకొని వెళ్ళిపోవాలి. రమరాజు మల్లయ్య చిన్న పట్ట పడి కుమార పట్టాడు
ఎంత పలకబట్టిన ఆయన పేరంగా పట్టినాడు ఏనాడు పోవడం పూజలు కట్టిండు పూలం చెరుకులో వారు చెక్కున్నాడు మన వారి పోవడం తీసిండు అక్క తల మీద వారి రాజు మళ్ళీ ఏనాడు పెట్టి పందుము వట్టి తీసుకొచ్చి వాడు ఒకటే వట్టి చేసింది ఏది నూనె తీసుకొచ్చి వారి కందు లోపల ఏనాడు పోసి పోనాడికి వారి ఏనాడు ఎలుగులు పెట్టిండు సరే ఎల్లమ్మ నువ్వు కోరినట్టుగా పోనాడికి పంట పూజలు కట్టినా నాకు చల్లని తీనాటి వచ్చి కండు బాబు బయటకు వెళ్ళిపో సత్యన భర్తకు దర్గాలు ఉండబోయాక మన ఉన్న భర్తకు మా నాలుగు ఉండబోయి లేపు కట్టుకో చెప్పి వారి రాజు మళ్ళీ జీవించి తీనాటి పెట్టిండు రేణుక ఎల్లమ్మ తల మీద బోనం పెట్టుకొని దేవా తెల్లమ్మ రామో రామో దేవా తెల్లమ్మ రామో రామ మన కళ్యాణి ఎల్లు రామో రామ మన కళ్యాణి ఎల్లు రామో రామ రత్నాల బోనము రామో రామో రత్నాల బోనము రామో రామ బోనము రామో రామో అయ్యో బోనం పురించుకొని రామో రామో బోనం పురించుకొని రామో రామ రేణుక ఎల్లమ్మ దేవి రామో రామో రేణుక ఎల్లమ్మ దేవి రామో రామ దేవత ఎల్లమ్మ దేవి రామో రామో దేవత ఎల్లమ్మ దేవి రామో రామ బోనం రేణుక ఎల్లమ్మ తల మీద పెట్టుకొని రేణుక నీ పేరు కట్టున్నాను పట్టుకొని పోతుంటే కొన మీది వెలుగులు రామ రామ కొన మీది వెలుగులు రామ రామ కొన మీది వెలుగులు రామ రామ వెలుగులు రామ రామ ఎక్కడ పోతాయి రామ రామ ఎక్కడ పోతాయి రామ రామ కొన మీది వెలుగులు కందుకు పడకుండా పట్ట మీద పోతుంటే కందుకు పడకుండా కార్తీక కన్ను చూడవచ్చే తీసుకెళ్ళిపోతుంటే పోన నీళ్ళు నాయన కందుకు పడకూడనే కార్తీక కన్ను మండినా కళ్ళ చూసి అరే తమ్ముడా ఈ పోన ఎందుకు ఎక్కడ వారి రంగాలకి చూడు మరి ఇటువంటి మాట చెప్పినప్పుడు ఏనా కార్తీక రాజు చెప్పినప్పుడు ఏనా తమ్ముని గిద గిద ఉడికిండు రంగమాలు మీరు ఎక్కినారమ్మా మరి పొలం మీద ఎక్కిన వరకల్లా ఏడాది రంగమాలి చూసే వరకల్లా ఏడాది ఏడాది బోనము ఆనాడు ఎల్లమ్మ లగ్గ మాడమంటే ఆడలే పెయ్యాల బాలముందు అది మా ఏడాది లగ్గ మాడింది మరి సత్యాల బోనం సంజీవ పుల్ల ఏడాది మనం తీసుకొని వస్తున్నది అది ఏడాది గిరిగి ఉడకచ్చి అన్నయ్యా ఎల్లమ్మ మరి మన లగ్గమాలి అంటే మన లగ్గమాలిగా కార్తీక రాజు లగ్గమాడింది లగ్గమాలిందో ఏడాడు లగ్గం ఒకటైనా నాగలిగా అని ఏమన్నాము మరి ఇలా ఏడాడు ప్రావణేశం గట్టి బలం తక్కువ చెప్పినాము ఎక్కడైతే కట్టి ఎక్కడ తక్కువ చెప్పినాము అన్నయ్యా బాలముడి రాజా కారణ పడిలో వరతో పడుతుంటే కైనాడు బాలముడి బాణం వేస్తున్నా మనమే ఈనాడు భర్త పేరుకేనా సత్యారమో సంజీవ పుల్లా మాలకట్ట తీసుకొని పోతుంది రేణుక ఎల్లమ్మ తల మీద ఏనాడు ఏనంత దూరము దూరం ఎరిగి ఇక్కడ వస్తున్నాయి కదమ్మా వారి గోరికడ సత్యారమణం తీసుకొని పోతుందా తమ్ముడా రేణుక ఎల్లమ్మ వారి సత్యారమణం తీసుకొని పోయి ఇప్పుడు నేర్చుకోవడం వచ్చి తమ్ముడా మనం కూడా నవ్వు కూడా తొలుకుండా వస్తే 10 మంది లోపల తమ్ముడా ప్రతి ఒక్కరు చేసింది 4 లోపల తమ్ముడు మనం నవ్వుల బతుకు చేసింది అది కాకపోతే తమ్ముడా లగ్గం ఒకటైంది నా వెళ్ళి కాలేదు నా వెళ్ళి కాకుండా వారి పడం తప్పు చెప్పినాడు మనమే బోనం తీసుకొని వారి వెనక వెళ్ళమయ్యేనాడు పోతున్నాం ఆ బోనం దగ్గర చేసి రావాలి కదా మీరు అబ్బో మేము పోయి బోనం దీన్ని ఎంగిల్ చేసామనుకో ఆమె ఒక్కసారి ఆపేనా అక్కడ మరణమైతే మొత్తం నీతోటి కాదా కాదన్నప్పుడు వారి కార్తీక రాజు ఏమి చేసిండు రొమ్మమైన జనమైన తీసి వారి తల మీద కొట్టింది రొమ్మమైన జనమైన తీసి తల మీద ఏనాడు కొట్టిండు 7 వారి మాయతో తయారు చేసింది 7 ఆయన మాయను తయారు చేసి ఆ మాయ దొంగల కళ్ళు మండిపోయిన కార్తీక రాజు బయటకు వచ్చి కార్తీక రాజా మమ్మల్ని గురించి మా చేతని చెప్తామని అడిగింది అది కాకపోతే కూడా ఒరే దొంగలారా దొంగగా మల్లేశం ఎల్లమ్మ సింగనేశ్వర మీద మరి రూపాయల బాబు ఒరే అది కాకపోతే దొంగలారా
చేసి ఎందుకు మరి రమ్మని చెప్పి వారి తొంగలకి సమస్య చెప్పినప్పుడు ఆ 7 తొంగల కన్నా మణిపూడి ఊరిలో రాని ఏడుక ఎల్లమ్మా ఇన్ని కోరకంట తయారు చేసుకొని తన మీద పెట్టుకొని రేణుక ఎల్లమ్మ అయ్యా పంచదేవత ఎల్లమ్మ రామ రామ దేవత ఎల్లమ్మ రామ రామ పంచదేవత ఎల్లమ్మ రామ రామ దేవత ఎల్లమ్మ రామ రామ అయ్యా పరమానే కళ్యాణి రామ రామ పరమానే కళ్యాణి రామ రామ తన మీద మోడల రామ రామ తన మీద మోడల రామ రామ పరమన్న వచ్చార రామ రామ పరమన్న వచ్చార రామ రామ పంచదేవత ఎల్లమ్మ తగినట్టు పడని అడిగెత్తి ఎల్లింది ఎల్లమ్మ రాని రామ రామ ఎల్లింది ఎల్లమ్మ రామ రామ రేణుక ఎల్లమ్మ రామ రామ రేణుక ఎల్లమ్మ రామ రామ పాట పట్టుకోండి రేణుక ఎల్లమ్మ ఏనాడు వెళ్ళిపోతుంది అయ్యా దండల కన్ను పన్న వంపుల పన్న రామ రామ కట్టుకోవచ్చ ఉండిపోయినారే అయ్యా తన మీద కొట్టారా ఎల్లమ్మ తన మీద కొట్టారా ఎల్లమ్మ తన మీద ఏనాడు పడుతుంది అరే నమ్మడిరా తండ్రు నమ్మడిరా తండ్రు తండ్రు తావతే అందుకెళ్ళున్నా తొమ్మిది వస్తారమ్మా ఎల్లమ్మ కట్టవత్తురు ఎల్లమ్మ కట్టవత్తుంటే రాడు ఎల్లమ్మ పీకలు బంగారం వచ్చి ఎల్లమ్మ ఏనాడు తొంగలు వచ్చి కళ్ళ చూసింది తల్లి మీద పట్టింది ఎల్లమ్మ ఎల్లమ్మ దాన్ని మీద పట్టి పుట్టుకుంటూ అన్నప్పుడు నమ్మడి పిల్లలు దాన్ని పుట్టింది అందులో ఎల్లమ్మ చావున్నాయి కానీ 7 దొంగలమ్మ అరే పట్టిరా ఏమరా దొంగవారంలో వచ్చిన లెక్కన నువ్వు దొంగకోల పట్టినాడు అరే లాలు అరే బీక్యా अरे इकडे चोरी 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 किधर है किधर है चोरी चोरी इधर चोरी किधर है तू किधर है तू लमायला लोग कहा नहीं आ रहा मैं कुर्मा लोग में लामड़गा से निकाले अरे मैं चोरी कुर्मा कल्ला सान कूटने का अयो कल्ला मेरे मानना नहीं वो काला मिलेगा हाँ अरे इकडे चोरी 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 कर रहा अरे उसी के क्या चोरी ना केమైతే अरे मेरा मेरी रखना మా మార్దల దూరం ఉన్న మాట్లాడు ఎందుకు మార్దల మాట్లాడతాడా అవు మాట్లాడండి నీ తమిళ వెళ్ళాం నా తమిళ పెన్నాం నీ తమిళ వెళ్ళాం అండి నీ తమిళ నీ బాగుందేంద్రా అరే వాడెక్కడ పోయిన వాడొక్కదికి లెక్క పోయిన నేను ఒక్కదికి లెక్క వచ్చిన వాడు లెక్క పోయినావానే పని కుదర్చి నువ్వు లెక్కుతున్నావా నేను అసలు కాదు ఇంకా అట్లా నేర్వలే అరే నువ్వు నేర్చావురా కాదు కాదు మొన్న ఏర్పడ్డది అంటే ఇగో ఇక్కడ ఎర్రవచ్చిన ఆడిబాలు వచ్చిందా లేదా ఎర్రవచ్చండి
అన్న గజెట్ ఇది చూసేదేముందిరా ఓ చెరుకు కొట్టే వారు కత్తి తీసుకొని ఓ రైటు వీరి కాళ్ళు వీరి చేతులు అదే వీరి చేతులు వీరి కాళ్ళు పలికే కొట్టేసి కత్తి పట్టి అరే మరి ఏమిరా చూస్తే 1,00,00,000 మంది ఉన్నారు. ఆవ్. మనం చూస్తే ఏడుగురు మనం ఆ. మరి ఏమిరా దొంగలు ఏడుగురు ఉండి మరి ఇక్కడికి ఏనాడు మంది ఏడు దొంగలు వెళ్ళిపోని కానీ నమ్మకాడు లోపల వెళ్ళమ్మా దేవత మరి ఓటర్ని అరగంట సేపు మేము దాచుకోవడానికి ఏనాడు వెళ్ళమ్మన్నావు కాబట్టి అరగంట సేపు దాచుకున్నాను మాకు ఒక దివనాథ పెట్టుకోమ్మా సరే అన్నదాల అరగడిస్తున్న పానం కాపాడటానికి నీకు సన్నలు చేయని అటు పెడుతున్నా పూర్వత లోపల అడవి లోపల మీ ఇల్లు కట్టుకోవాలి అడవి లోపల అన్నయ్య మీరు ఇల్లు కట్టుకొని ఊరు పన్ను అన్నయ్య ఉప్పమ్మ కూడా బతకాలి పల్లె పోని అన్నయ్య పప్పమ్మ కూడా బతకాలి అది కాకపోతే అన్నయ్య నా పేరు మీద వారి దుర్గమ్మ నిలుపుకొని దసరా పండుగ నిర్మించుకోవాలి దుర్గమ్మ పండుగ నిర్మించుకోండి నా పేరు మీద దసరా పండుగ అనుకోని అన్నయ్య మీరు నా దసరా పండుగ చేసుకొని చల్లగా బతుకమని చెప్పి వెనక ఎల్లమ్మ లంబడి తల్లికి వాసనానికి పెట్టి ఎప్పటోడు ఎల్లమ్మ యంత్రాల పొడము తయారు చేద్దాం పెట్టుకొని అయ్య పంచదేవ తెల్లవారి రావడమే పంచదేవ తెల్లవారి రావడమే పరమణ కళ్యాణిలో రావడమా ఎల్లమ్మ యంత్రాలు ఎండిపోవడం పెట్టుకొని మాట పట్టుకొని రావడమే మాట పట్టుకొని రావడమే ఫోటో ఉంది ఎల్లమ్మ రావడమే ఎల్లమ్మ యంత్రాలు ఎండిపోవడం పెట్టుకొని తల్లి మాట పట్టుకొని పోతుంది ఎల్లమ్మ ఎల్లువాత ఉంటవారి రావడమే ఎల్లువాత ఉంటవారి రావడమే అయ్యో పోయాడు గమనంగా రావడమే ఎల్లమ్మ తల్లి మాట పట్టుకొని ఇక్కడికే అని అని మరి పొనపడి బాలబా ఎల్లమ్మ చికెన్ రూపాయల బాణమిచ్చి ఎల్లమ్మ తల్లి మాట పట్టుకొని ఇక్కడికే అని వెళ్ళిపోని అని దొంగలు దొంగలు రావడమే ఒకట్ల తీరయ్య ఎల్లమ్మ దిగడు చేశారు 2,000 రూపాయలు సంపాదన చేసి దొంగల గడ్డి మంది పోనవారు ఎల్లమ్మ గడ్డి గారు వరల పండి ఒప్పల పండి ఏ అడగట్ట ఉంటే అచ్చేడు దొంగల కళ్ళు చదవట్టి ఎల్లమ్మ అన్న చూసిన ఎల్లమ్మ దొంగల దొంగల చెప్పి పీకలు కండారు పీకలు తమి మీరా ఎల్లో వచ్చాం తమి మీరా ఎల్లో వచ్చాం తమి మీరా పీకలు కండారు పీకలు అటువంటి ఏనాడు పడతాముంటే మొట్ట మీద తండ్రి పుట్టబట్టే మొట్ట మీద తండ్రి ఏనాడు పుట్టుతే వడ్డీ ఎల్లమ్మ ఏనాడు చాకుని కన్ను మంటారా వడ్డీ తండ్రి కూడా తల మీద పొలం ఎత్తుకొని ఏనాడు పోతున్న దొంగలు ఏనాడు కన్న చూసి మరి దొంగల కన్న చూసి ఎల్లమ్మ దేవి మరి ఇక్కడికి దొంగల వస్తువులు సత్తారు మన సంజయపుల్ల ఎంగిం చేస్తారా అని ముట్ట బిడ్డ తల్లి ఎత్తుకుంది ఎల్లమ్మ ఎల్లమ్మ మరి ఒడ్డ బిడ్డ తన తయారు ఎత్తుకొని తన లోపల ఎల్లమ్మ ఇక్కడ ఉన్నది కానీ ఏడుగురు దొంగలు ఉండేది మరి
ఒట్టి 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 అంటే ఒక 20 పిల్ల ఎర్ర ఉంటుంది మా మరదలు ఎర్ర ఉంటుంది మా మరదలు అన్న మొత్తం మొత్తం అన్నాను ఎర్ర ఉంటుంది కానీ ఇక్కడ మరదలు 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 ఎట్లా పడతా మా తమిళ పెళ్ళాం మీ తమ్ముడు ఏంట్రా తమ్ముడు ఎక్కువైనా ఎక్కువైన అది ఇంకా వచ్చింది కాబట్టి వాళ్ళు సరే ఆడ అటు పోయి ఇటు పోయినాడు మీ తమ్ముడు ఏం రారా అంటే నీ బాగుందిరా వాడు ఎక్కువైనా ఒత్తిడి మండరే ఏది కొట్టబట్టేరా మండరే ఏది కొట్టబట్టేరా ఏది కొట్టబట్టలే ఊపు కొట్టబట్టేరా ఏది కొట్టబట్టలే ఊపు కొట్టబట్టేరా మరి కోడి మంది మరి ఏమి వాళ్ళతో కోటి మంది మనకి పేరు ఉన్నవా అని మరి ఏముందో తెలియదని ఆ రేణుక ఎల్లమ్మ ఏమంటున్నాను తల్లి అరగంట చెప్పి మేము దాచుకున్నాము దాచుకున్నానికి ఒక మాకు సల్ల జీవనాట్లు పెడితే మెచ్చబడుతున్నావు ఒట్టిన వారిని ఆయన ఎంత పలంకారు పెడుతుంటే ఆయన బండ మెత్తబడాలి ఆ బండ వలయరుకొని అన్నయ్యా సరి కానీ కట్ అవుతుంది కానీ కంకర కానీ కొట్టుకొని ఐదుల కానీ గోపురాల కానీ అమ్ముకొని బతుకుమని చెప్పి వారి వెనక ఎల్లమైన స్థలం అది పెట్టిందో అది కాకపోతే అన్నయ్య నమ్మకున్నాను విడిపించుకొని శివదేవి పండుగ చేసుకోమని చెప్పి వెనక ఎల్లమైన అది పెట్టి నీళ్ళు తండ్రి విడిచిపెట్టి వెనక ఎల్లమ్మ అయ్యా పంచదేవ తెల్లమ్మ ఎప్పటోనే ఎల్లమ్మ బోనం బోనం పెట్టే ఎల్లమ్మ ఎల్లమ్మ తల మీద బోనం పెట్టుకొని అయ్యా కారంగా పడిగా అచ్చేడు దొంగల కన్ను చూడవటి ఎల్లమ్మ దొంగల పర్యమని చెప్పి రేణుగా ఎల్లమ్మ బండారి చేతల బట్టి ఎల్లమ్మ ఒళ్ళు మీద కొట్టు బొమ్ముని ఒళ్ళు మీద ఏనాడు కొట్టుకుంటే రేణుకాయల్లమ్మ పొలం పోయినా ఎడుగురు సర్టిఫికేట్ తయారు చేసుకొని 3 రోజుల బాధ రూపం ఎత్తబట్టే అది పాలంతా రూపం ఎత్తుకొని 3 రోజుల భారత రూపం ఎత్తుకొని తడి బాట పట్టుకొని పోతుంటే అను తంగల కన్ను మన్నాలి అక్కడ కూర్చుంటే వారి 3 రోజుల భారతున్నది 7 సంఖ్యలో వారి సంఘాలు పెట్టుకొని జోల బాడ వాడు కూడా పోతుంది ఒకవేళ వారి ఆడదాన్ని పెట్టుకుని ఒకవేళ ముట్టినమా మనకు సాగత పాతకం అవుతుంది ఈ బాలంతరం ముట్టారా బాలంత ముట్టాది అవసరం లేదు మరి అని ఏమిరా ఎడుక మరి 7 దొంగలు ఏనాడు వెళ్ళిపోతున్నారు 7 సంఖ్యలో చేసుకొని సంఖ్యలు పెట్టుకొని ఏనాడు నెత్తికి బాలంత రూపం ఏనాడు కట్టింది ఎల్లమ్మ ఆ బాలంత రూపం ఎత్తున్నప్పుడు ఏనాడు దొంగలు
చూసిరు ఈ 3 రోజుల బాలంతరం ముట్టే మనకు పథకం అని దొంగ వెనక మారిపోను కానీ వెనక ఎల్లమ్మ దొంగ వెనక మరిపోగానే ఎప్పటోళ్ళు వెనక ఎల్లమ్మ ఏడుగుంటు పిల్ల మాయం చేసి ఏడంతరాల పోవడం నాయన తయారు చేసుకొని వాళ్ళందరూ పప్పట మారిపోతే వెనక ఎల్లమ్మ అంతరాల పోవడం తల మీద పెట్టుకొని తలమాడ పట్టుకొని పోతుంది ఎల్లమ్మ అయ్యా నా తల్లి తలమాడ పట్టుకొని వెనక ఎల్లమ్మ ఏనాడు వెళ్ళిపోతుంటే దొంగల కన్ను మనాలి ఎల్లమ్మ కట్టగోడు వస్తారా ఎల్లమ్మ కట్టగోడు వచ్చిన ఆయన 7 మాయ దొంగలు చుట్టుపడుతుంటే ఎల్లమ్మ తిరిగి వాళ్ళ వారి 7 దొంగలు చుట్టుపడుతుంటే ఎల్లమ్మ నాయన తీరిపోతుంది తీరిపోయిన ఆయన ఎవరే అన్నారా అయ్యో రండి రండి అన్నారా రామో రామో రండి రండి అన్నారా రామో రామో రండి అన్నారా రామో రామో రండి రండి అన్నారా రామో రామో దేవాతి అన్నారా రామో రామో దేవాతి అన్నారా రామో రామో శివరన్న అన్నారా రామో రామో శివల్ల అన్నారా రామో రామో ఏ ఊరు ఉన్నది రామో రామో ఏ ఊరు ఉన్నది రామో రామో ఏ పల్లె ఉన్నది రామో రామో ఏ పల్లె ఉన్నది రామో రామో నా పొయ్యాడు దారి కట్ట బతు అన్నాలే నీకు అమ్మటేమి వచ్చినది రామో రామో అమ్మటేమి వచ్చినది రామో రామో అమ్మటేమి వచ్చినది రామో రామో అమ్మటేమి వచ్చినది రామో రామో కతీరా పతీరా రామో రామో కతీరా పతీరా రామో రామో నా తోటి ఎప్పుడైనా రామో రామో నా తోటి ఎప్పుడైనా రామో రామో అన్నాడా నేను తోబడి పోయేడు తోట కూడా వస్తారు నీ ఊరు ఎక్కడుంది అన్నయ్యా పల్లె ఎక్కడుంది ఏమొచ్చింది సమాచారం ఎందుకు ఊరగడ్డ వచ్చిరన్నా బోనం ఎత్తుకొని పోతున్నాయి అన్నయ్య నాకేనా ఆటం వచ్చిరో ఎక్కడున్నది పల్లె ఎక్కడున్నది ఏడు రాజ్యం ఉన్నది ఎందుకు కథ చెప్తున్నట్టున్నావా ఇటువంటి మాట ఎల్లమ్మ అక్క వచ్చేది దొంగల కన్ను మండిపోని ఏమంటున్నారు దాన్ని దేవుడా అయ్యో రావేమే కన్న తల్లి ఎల్లమ్మనే రావేమే కన్న తల్లి ఎల్లవానే రావేమే కన్న తల్లి ఎల్లమ్మనే రావేమే కన్న తల్లి ఎల్లవానే రేణుకాయలమ్మ రావు రామో రామ రేణుకాయలమ్మ రావే రామ రామ దేవతాయలమ్మ రావు రామో రామ దేవతాయలమ్మ రావే రామ రామ గుడి తీగలోల తల్లి రామో రామ గుడి ఈగలోల తండ్రి రామ రామ దేవులు గుందవట్టే రామో రామ పెళ్ళైన గుందబట్టే రామ రామ గుట్టలుగా లేని తల్లి రామో రామ గుట్టలుగా లేని తండ్రి రామ రామ కన్నవర్త ఉన్నదేమో రామో రామ కళ్ళవర్త ఉన్నదేమే రామ రామ కడుపులగా లేని తల్లి రామో రామ కడుపులగా లేని తండ్రి రామ రామ కనరాజు కళ్యాగా ముల్లాడేమో రారాజు కలియోగా ముల్లాడేమో రాలేమ రేణుకెళ్ళు రామో రామ రారేమి రేణికల్లో రామ రామ చెట్టుగా రాయి తల్లి రామో రామ చెట్టుగా లేని తండ్రి రామ రామ కన్నవర్త ఉన్నదేమో రామో రామ కళ్ళవర్త ఉన్నదేమో రామ రామ కడుపులగా లేని తల్లి రామో రామ కడుపులగా లేని తండ్రి రామ రామ కనరాజు కళ్యాగా ముల్లాడేమో రారాజు కలియోగా ముల్లాడేమో తల మీద బోనాలు తల్లి రామో రామ తల మీద పోరాడు తండ్రి రామ రామ ఇక్కడ వెచ్చి తల్లి రామో రామ ఇక్కడ పెట్టవమ్మ రామ రామ ఓ తల్లి ఎల్లమ్మ తల మీద బోనం ఇక్కడ పెట్టి కలమన్న మాకు పెట్టుంటే అయ్యా రావేమి రేణుకెళ్ళు రామో రామ రాలేమి రేణికల్లో రామ రామ రేణుకాయలమ్మ రాయే రామో రామ రేణుకాయలమ్మ రాయే రామ రామ దేవతాయలమ్మ రాము రామో రామ దేవతాయలమ్మ రావే రామ రామ తల మీద బోనం పెట్టి ఇక్కడ పెట్టి మాకేడు కమలమన్నం పెడితే నీ భర్త బాలము నీ రామో రామ నీ భర్త బాలమోరే రామ రామ అయ్యా నీ భర్త బాలము నీ రామో రామ నీ భర్త బాలమోరే రామ రామ లేచి భర్తలో తల్లి రామో రామ లేచి భర్త దేవతల్లి రామ రామ ఓ తల్లి ఎల్లమ్మ తల మీద బోనం ఇక్కడ పెట్టి కమలమన్నం పెడితే భర్త బాలముని నా లేచి నీకెళ్ళు నక్కడు ఆహా తల్లి తన మీద బోనం ఇక్కడ పెట్టి మా కమలమన్నం పెట్టి పడితే ఈ మునిరాజు ఏరానికి లేచి ఎదురుగత్తమ్మ తిరిగి వండి మాడతంగా వడకుతుంటే ఎల్లమ్మ దేవి ఇటువంటి మాట వారి దొంగలు వడుకుతుంటే వెనక ఏనాడు పీలిపోయి
మాటకంటే అన్నయ్య సత్యానమనము తండ్రి పుల్ల తీసుకొని పోతున్నా ఈ ఒక్క చేత్తోడు పెట్టనైంది కడిపిన్నది నా ఏమును లేపుకొని వచ్చిన తర్వాత అన్నయ్య నా ఏము చేత్తోటి నా ఏముడు ఒక చేత ఒక రెండు చేతులతో పెడుతుంటే ఈ కడుపు నిండా అన్నయ్య నీకు దినమైతే అని చెప్పి రేణుకలు చెప్పుతుంటే కళ్ళు మంది పోడు తల్లి రేణుకి వెళ్ళమ్మా ఈ పని మీద పోవడం తీసి రేణుకి వెళ్ళమ్మా మాకు గౌరవమన్నం పెడుతుంటే ఈ సచ్చేది భర్త మనం ఉండి ఆడమతి దేవత నీకేమి అని చెప్పి దొంగలు చెప్పినప్పుడు ఎల్లమ్మ కరిగిపోతుంది దేవి అయ్యో నాయమ్మ దొంగల మాట కరిగిపోతుంది ఎల్లమ్మ అయ్యో నా తల్లి సరే అన్నయ్య మీకు అన్నం పెడుతున్నా ఇప్పుడు వస్తారు కాబట్టి అక్కడ పెట్టే పోవడం ఇక్కడ పెడతాను ఈ మాత్రం సంతోషమే అని చెప్పి రేణుక ఎల్లమ్మ ఎనంతలా పోవడం తీసింది తీస్తూ ఉంటే అయ్యయ్యో రేణుక ఎల్లమ్మ తన నీ బోనాలు ఏనాడు వచ్చినప్పుడే అక్కడ వారి బాణము రాజులముతో అక్కడ బాణము ఏంటి ముంగకి నాయన ఏడుమట్ల ఎదుగుతుంటే ఏడు చుట్టుపక్కల వ్యక్తులు కిందపడి ఏడుగురు దేవగడ ఏనాడు పుట్టి పెరిగిర్రు మరల పంట మొప్పల పంట వారి ఏడుగురు దేవగడ ఇక్కడ ఉన్నాయి కానీ పడుతు పిల్లగళ్ళు వారి చట్టపడకుండా పని వస్తుంటే వాళ్ళ మీద దేవగడ అలా మీరు కన్ను వేయాలని చెప్పి పరశురాములు జీవరాశి పెట్టింది రేణుక ఎల్లమ్మ ఇక్కడ మరి యాదవ్ ఇట్లా ఉన్నాయి కానీ రేణుక ఎల్లమ్మ వారితో మనకు అన్నం పెట్టని చెప్పి అయ్య పంచదేవ తెల్లమ్మ రామ రామ పంచదేవ తెల్లమ్మ రామ రామ ఒక్క బోనము రామ రామ వచ్చే బోనము రామ రామ ఈ బోనాలు పెట్టవట్టే ఎల్లమ్మడే బోనములు పెట్టవట్టే ఎల్లమ్మడే ఒక్క బోనము రామ రామ ఒక్క బోనము రామ రామ బోనములు పెట్టవుంటే రామ రామ బోనాలు ఎల్లు రామ రామ బోనాలు ఎల్లు రామ రామ బోనాలు పెట్టవట్టే ఎల్లమ్మడే బోనాలు పెట్టవట్టే ఎల్లమ్మడే రెండు నాయన నాలుగు బోనాలు ఏనాడు పెట్టిందో అది నలుగురు రెండు ఆరతి బోనాలు ఎల్లు రామ రామ ఆరతి బోనాలు ఎల్లు రామ రామ పెట్టవట్టే రామ రామ పెట్టవట్టే రామ రామ పెట్టవట్టే రామ రామ పెట్టవట్టే రామ రామ ఆరు బోనాలు మీకు అన్నం పెట్టిన ఈ ఒక్క బోనం అన్నయ్య మీరు పెడుతుంటే భర్తకు జరగాలి కొండవద్దామని ఉన్న భర్తకు మాట్లాడుకుంటామని లేపుకోవడం వచ్చిన తర్వాత అన్నయ్య మీ కాలమన్న అంటే పెడుతున్నా బోనం విడిచిపెట్టుదన్నా వారు బోనాల కౌలం అన్నం పెడుతుంటే తల్లి మాకు ఏనాడు మేము తింటామంటే గుట్టలు కొరిగి చూసినాయి ఓ తల్లి ఈ గుట్టలు కొరిగి చూసినాయి కాబట్టి తల్లి మాకు నువ్వు పెట్టినప్పుడు ఏనాడు పెట్టినది మాకు ఏనాడు కడుపు నిండా లేదు నువ్వు పెట్టింది పెళ్ళి మేము తిన్న మోక్షం లేదు నువ్వు కట్టుకుని ఏనాడు మన కొవ్వు తీసి తిరిగి మాకు డేర కట్టి అదే అన్న ఈ బోనాలకి ఎంత మట్టుకున్నాయి ఈ కింది బోనం నీకు ఎంత మట్టుకుందో అరే ఆగు మీది ఆడు బోనాలు తింటే ఇంత మంచిగుంది ఈ అడుగు బోనం అంటే నీది కింది కదా ఇది ఎంత రుచిపాకం ఉందో ఓ తల్లి ఏనాడు ఈ పెట్టంగా ఏనాడు గుట్టలు పొరగిన రుచినాయి కాబట్టి గుణకాయ చెరిదించి మాకు తిరుగులో డేరు కట్టి ఈ డేరు లోపల అన్నం పెట్టామనుకో 5 నిమిషాలు గోడు మీకు అబ్బా దొంగల కళ్ళు మన మన వారు చుట్టుముట్టు వారు ఏనాడు వారు బాధ పెడుతున్నారు దొంగలు సరే అన్నయ్య నా ఏమి లేని ఏనాడు వారి నాకు ఏమి వస్తే నాకు సంతోషమే సరే అన్నయ్య మీ డేరుల మిత్రులు డేర కట్టి ఆ డేరు లోపల వెనకేలమైన అన్నం పెట్టని చెప్పి కట్టుకున్న వారి కళ్యాణ కట్టుకొంగు కట్టుకుంది ముసు కొంగు తీసి వెనకేలమ్మ 7 మందిలో డేర కట్టి లోపల వెనకేలమ్మ అన్నం పెడతాని చెప్పి డేర లోపల ఎల్లమ్మ రామో రామో లోపల ఎల్లమ్మ రామో రామో లోపల ఎల్లమ్మ రామో రామో లోపల ఎల్లమ్మ రామో రామో ఏడు బోనాలు ఎల్లు రామో రామో ఏడు బోనాలు ఎల్లు
రామ రామ అన్నము తిన్న దొంగలు రామ రామ అన్నము దొంగ దొంగలు రామ రామ అన్నము తిన్న దొంగల కన్ను మండిపోయి ఎల్లమ్మని ఏనా చూసి అయ్య వన్ను చూసి పర్వలే రామ రామ ఏమిరా ఏడుగురు దొంగల మంది కన్ను మండిపోయి ఏనాడు కవల నిన్న అన్నారు మరి కమల మందం మనం నిన్నము ఏనాడు సాల ఏనాడు కవల మందం పెట్టిన దానికి పెట్టినా ఎల్లమ్మని ఏనాడు కొంగు వంగి అంగభంగం చేయకపోతే మరి సాలంటే బాగుంది మరి ఏడుగురు దొంగలు రామ రామ ఏడుగురు దొంగలు రామ రామ ఏడుగురు దొంగలు కొంగు మళ్ళీ కొంగువాడు వట్టవట్టే రామ రామ సింగవాడు వట్టవట్టే రామ రామ అంగభంగం చేయకపోతే శాతంతో పాత్ర చెప్పి దొంగల కళ్ళు మండిపోయినాయి దొంగలు పట్టినప్పుడు 2 కిలోమీటర్లు చూసి అరే పట్టినప్పుడే రేణుక ఎల్లమ్మ దొంగల కన్ను రేణుక ఎల్లమ్మ ఎరుగుతుల పట్టి నన్ను కేజీ పంపినాయినా పాదం తీసింది 7 దొంగల వార్తల మీద పాతల బొమ్మ దొక్కింది ఆ పాతాల దొంగలు దొక్కినప్పుడు ఆ 7 మంది దొంగల వాడిసినప్పుడు ఆ రేణుక ఎల్లమ్మ ఏమంటున్నారు పాతాల బొమ్మలు దొక్కినవు కానీ నేను కవలం అన్నం పెట్టి ఏనాడు మనం దుష్టం ఏనాడు నీ కొవ్వు సొంగలు పట్టిన దానికి ఏనాడు పాతాల బొమ్మలు దొక్కినవు ఎల్లమ్మ ఈయన మమ్మల్ని పాతాల బొమ్మలు దొక్కినవు నీ పేరు మీద సల్ల కాలం ఎల్లకాలం మొత్తం సన్న నీరు పాతాల బొమ్మ ఏనాడు దొక్కినావు ఆదివారం పెట్టి మన సల్ల దేవునాడు పెట్టమని చెప్పి ఆ 7 దొంగలు రేణుక ఎల్లమ్మతో బతుకుతుంది రేణుక ఎల్లమ్మ ఒరే అన్ననాడా కాకపోతే వారి కళ్ళ కళ్ళి ఒక డబ్బులు పుట్టే ఉంది పెరిగే ఉంది ఒక 2 బిడ్డ గది కొడుక వారి కొడుకు శివదేవి లెక్కలు చేసుకున్నాడు కొడుకుతోటి వారి